ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? ప్రాబ్లమ్స్ పంచుకుందామని పేమెంట్ తీసుకొని ఇప్పుడు ఇలా పరుగులు తీస్తున్నారేంటి? రే రాకీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ మర్చిపోకు. ఎంతకీ ఈ పిల్ల ప్రాబ్లం ఏంటో. సరే చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లమ్స్ పంచుకునే ముందు పరిచయం పెంచుకుంటే మంచిది కదా. దమయంతి. దమయంతియా? ఇదేదో పాతకాలంలో పతివ్రత పేర్లా ఉందే. సర్లే, రాకీ. ఏదో తేడాగా ఉందంటే. హలో, పరిచయాలు అయిపోయాయి. మీరు ఇలాగే చూస్తూ ఉంటే మీకు ఇచ్చిన టైం కూడా అయిపోద్ది. ఏం చెప్పమంటారు? నా మానాన నా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంటే ప్రశాంతంగా ఉన్న నా జీవితాన్ని తుఫాన్లో ఒకడొచ్చి డిస్టర్బ్ చేశాడు. ముక్కు పచ్చలారని అమ్మాయిని కూడా చూడకుండా ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. ముద్దు పెట్టాడంటే అంత ధైర్యంగా ఎవరు చేయరు కదా. ఇంతకీ మీరేం చేశారో? ఒక్కటి పీకాను. నిజమే, మీరు చెప్పండి. ముక్కు ముఖం తెలియని వాడొచ్చి ముద్దు కావాలి అంటే మూసుకొని కూర్చోమంటారా? కరెక్టే, కానీ ఆ టైంలో ఆ అబ్బాయి అలా ఎందుకు చేశాడో ఆ మాత్రానికి చంపేస్తారేంటి? సరే మీరు చెప్పండి. ఒకవేళ అబ్బాయి నాకు మళ్ళీ కనిపిస్తే నేనేం చేయాలి? నాకెందుకో పాపం ఆ అబ్బాయిని క్షమించి. మీకు మరీ అంత కోపంగా ఉంటే లాగింకోటి పీకండి. నా బాధ కొడితే తీరిపోయేది కాదు. మరి డ్రమ్లోకి చంపేస్తారేంటి? అవన్నీ చేయడానికి నాకు అతనిపై కోపం లేదే. కోపం లేదా? అయితే ఫుల్ హ్యాపీస్. మరి ఇంకేంటి ప్రాబ్లం? అయ్యో, మీకు అర్థం కావట్లేదా? అసలు చిక్కంతా అప్పుడే మొదలైంది. చీమా చీమా ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట. అలాంటిది ఇన్నేళ్లుగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న నా ఫీలింగ్స్ని ఒక్క ముద్దుతో బయట పెట్టేశాడు. ఇప్పుడు అర్థమైందండి. ఇది చెప్పడానికి ఇంత మొహమాట పడుతున్నారా? ఇలాంటి విషయాల్లో బాగా ఓపెన్గా ఉండాలండి. ఓ అవునా? ఇంతకీ ఏమర్థమైంది మీకు? అదే, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్. ఒక్క ముద్దుతో మీలోని ఫీలింగ్స్ బయటకు వచ్చేసాయి. అందుకే లేట్ చేయకుండా మిగతాది కూడా కానిచ్చేద్దాం అనుకుంటున్నారు కదా. చెప్పు తెగుద్ది. అదే వాడికి వాడలా థింక్ చేస్తే నేను ఇలా చేయాల్సి వస్తుందని చెప్తున్నా. మీరే కదండి ఫీలింగ్స్ వస్తున్నాయి అన్నారు. నేను చెప్పిన ఫీలింగ్స్ నువ్వనుకున్న ఫీలింగ్స్ ఒక్కటి కాదులే. మనుషుల్లోనే వేరియేషన్స్ ఉంటాయనుకున్నా, ఫీలింగ్స్లో కూడా ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా? దీంతో ఆలోచించడం మానేసి దీంతో ఆలోచిస్తే తెలుస్తుంది నా ఫీలింగ్స్కి అర్థం ఏంటో అని. మందు దాగినోడికి మనసు మాటినోడికి ఉండే కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఇద్దరికీ మెదడు పనిచేయదు. అందుకే మనం ఎప్పుడు మన బుర్రనే ఉపయోగిస్తాం. ఆ బుర్రను ఉపయోగించే అమ్మాయిని బుట్టలో ఎలా వేసుకోవాలో నేర్చుకున్నావా? చూడండి, మీకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది. ఏదో మీ బాధను పంచుకోవాలన్నారు, నేను కూడా విన్నాను. సో ఇక్కడితో మన చాప్టర్ క్లోజ్ చేసి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే ఇద్దరికీ మంచిది. అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నేను. అనుకోకుండా నా లైఫ్లోకి వచ్చావు, అలాంటిది అంత ఈజీగా నిన్నెలా వదిలేస్తాను? అరే ఇలా బుక్ అయిపోయానంట్రా.
ఇదేంటండి ఇలా తగులుకున్నారు? ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా అడుగుతున్నాను, అసలు మీకేం కావాలి? నువ్వు కావాలి. నువ్వు కరెక్ట్గానే విన్నావు. నువ్వేంటో నాకు తెలీదు. నువ్వేం చేస్తుంటావో నాకు అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావో ఆ క్షణమే ఫిక్స్ అయిపోయాను, ఇక నుంచి నాకు నువ్వే అన్నీ అని. ఓహో, బాగుంది. ఒక్క ముద్దుకే నన్ను కుక్కలా మీ కొంగును కట్టేసుకొని మీ వెంట బాడీగార్డ్లా తిరుగుతూ మీ లైఫ్లో ఉన్న బిల్లుల భారాన్ని మొత్తం నా పైన దోసేద్దానికి తెచ్చేశారా? మ్యాట్నీకి వెళ్ళినంత ఈజీగా మ్యాటర్లు ఫినిష్ చేసి వేసుకున్న డ్రెస్సుని తీసేసినంత ఈజీగా కడుపులు తీసేసుకున్న ఈ రోజుల్లో చిన్న ముద్దు పెట్టినందుకే ఇంత పెద్ద శిక్ష? పెద్ద ప్లానింగే. అవును, ప్లానింగే. నీతో నా ఫ్యూచర్ మొత్తం ప్లాన్ చేసుకున్నాను. మరీ ఇలా తగులుకున్నాంట్రా. నువ్వు ఇప్పటి వరకు ప్రేమ పేరుతో తప్పులు చేసిన అమ్మాయిల్ని చూసుంటావు, కానీ ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తావు. నా పర్మిషన్ లేకుండా నన్ను కిస్ చేసిన రోజే నీ పర్మిషన్ లేకుండా నిన్ను లవ్ చేసే రైట్స్ నాకు ఇచ్చేశావు. I love you. బుర్ర బొప్పి కట్టేసిందిరా. రేయ్ వెళ్దాం పదా. అదేంటి మామ, ఈరోజు సొల్లు వినాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓపిక లేదురా, అన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ చూద్దాం. ఏమైందిరా, అంతా ఓకేనా? నాట్ ఓకే, నాట్ ఓకే, అర్థమైందా? మనల్ని అప్రోచ్ అయ్యేది ఎవరో ఏంటో కనుక్కోవా? కాల్ చేసిన ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసేయడమే. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? ఇంతకు ఎవరు అమ్మాయి? ఆ రోజు ముద్దు పెట్టానుగా ఆ పిల్లే. అమ్మని? ఆ అమ్మాయ్యా? ప్రాబ్లం ఏం లేదుగా? ప్రాబ్లమే, ప్రేమిస్తుందంట. రేయ్ ఏమైంది? మామ నిజం చెప్పు, మసాలా వాడే సైజులో ఎక్కడో మర్చేసుకుని పుట్టేసావు కదా? నీకు అలా అనిపిస్తుందా? లేకపోతే ఏంట్రా, ఒక్క అమ్మాయిని పడేయడానికి నానా సంఘం లాక్తుంటే ప్రేమిస్తున్నాను వెంటబడి అమ్మాయిని ప్రాబ్లం అంటే ఏంటి? నిప్పుని పట్టుకుంటే కాలుతుందని తెలిసి కూడా పట్టుకోవడం ఎంత పిచ్చి పనో, ప్రేమిస్తే జీవితం శార్థం నాకిపోతుందని తెలిసి కూడా ప్రేమించడం కూడా అంతే పిచ్చి పని. దమయంతి ప్లీజ్. నాకు తెలుసు నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదని, బట్ ప్లీజ్. చూడు, నీకు మర్యాదగా చెప్తున్నాను. నువ్వు ఇలా వెంటపడి విసిగిస్తున్నా సైలెంట్గా ఉంటున్నానంటే దాని అర్థం నా మంచితనమే కానీ నా చేతగాంతనం కాదు. ప్లీజ్, నన్ను లవ్ చేయకపోయినా పర్లేదు, నాతో ఫ్రెండ్షిప్ చేయకపోయినా పర్లేదు, బట్ అవాయిడ్ చేయకు. జస్ట్ మాట్లాడు. ఫస్ట్ లవ్ అన్నావు, తర్వాత ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు జస్ట్ మాట్లాడితే చాలంటున్నావు. రోజు రోజుకి ఎంతగా దిగజారిపోతున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? అట్లీస్ట్ నువ్వు తీసుకున్న ఒక డెసిషన్ పైనే కరెక్ట్గా నిలబడలేకపోతున్నావు. ఇంకా ప్రేమించిన అమ్మాయి కోసం ఎలా నిలబడతావు? నన్ను పడేయడానికి నువ్వు పెట్టే ఎఫర్ట్స్ వేరే అమ్మాయి మీద పెట్టుంటే ఈ పాటికి నీకు వర్కౌట్ అయిపోయేది. అందుకే చెప్తున్నా, నీ ఎఫర్ట్స్ నాపై వేస్ట్ చేసుకోవద్దు. అండ్ వన్ థింగ్, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నావా? ఏంటి ఇలా చెప్తే నీ వెంటపడ్డా ఆపేస్తా అనుకుంటున్నావా? నువ్వెలా అనుకున్నా ఇదే నిజం. కానీ నేను నీలాగా సిచ్యువేషన్ బట్టి మారిపోను. ఎంత కష్టం వచ్చినా నా ప్రేమ కోసం నేను నిలబడతాను. వీళ్ళు రాఖీ ఎవరు? నేనే. ఏం కావాలి? ఓ నువ్వేనా దమయంతి లవర్? 6 నెలల నుంచి తను వెనకాల పడుతుంటే కనీసం పట్టించుకోలేదు. అలాంటిది నీలో ఏం చూసి లవ్ చేసిందో అర్థం కాలేదు. చూసి కాదు, ఒక పని చేస్తే తగులుకుంది. ఆ? ఏం లేదు. ఇంతకీ నీకేం కావాలి?
నాకు దమయంతి అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు మా ఇద్దరికి అడ్డుగా నువ్వు ఉన్నావు. అడ్డా గాడిది గుడ్డా, నువ్వు అనుకున్నట్టేం లేదు అక్కడ. అయినా మేమిద్దరం లవర్స్ అని నీకెవరు చెప్పారు? ఆ అమ్మాయే చెప్పింది. చెప్తా. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావు? అమ్మాయి కదా నూరుకుంటుంటే రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు. ఆ, నేనేం చేశాను? నేను నీ లవర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నావా? అద్దా, అయినా అందులో ఏముంది, ఉన్నదే కదా చెప్పాను. నిన్ను తప్పు నీది కాదే, నాది. నా కర్మ కొద్దీ ఆ రోజు అలా జరగకపోయి ఉంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. అదేదో అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ కాదండి, మీరు కోరుకున్నదే కదా. నువ్వు ఇట్టా నా వెంటపడి నా దుంపదించుతావని తెలుసుంటే ఆ రోజు నీ మొహం కూడా చూసుండేవాని కాదు. గడిచిపోయిన కాలాన్ని, జరిగిపోయిన విషయాల్ని మనం మార్చలేం. సో పాస్ట్ గురించి థింక్ చేయకుండా ప్రెసెంట్ నా ప్రేమ గురించి ఆలోచించు. అబ్బా, ఆ ఒక్కటి మాత్రం తీసుకురాకు, వింటుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఓ, ప్రేమంటే మాత్రం కంపరం వచ్చేస్తుంది, అదే ముద్దంటే మాత్రం మూడొచ్చేస్తుందా? అసలు నీకేం కావాలి? ఎందుకు ఇలా తగులుకున్నావు? నీ ప్రేమ కావాలి, ఇవ్వగలవా? నా బతుకు అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అదే క్యాసెట్ ఎన్నిసార్లు రుద్దుతావే? అసలు నేను టైప్ కాదు. ఆ టైప్ కాదనడానికి నిన్ను అలాంటివేం అడగట్లేదు, ప్రేమించమని అడుగుతున్నా. ప్రేమ ప్రేమ ప్రేమ. నీకో విషయం చెప్పనా? నేను నువ్వు అనుకున్నంత మంచోని కాదు, పక్కా లోఫర్ నా కొడుకుని. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నా. జరిగిందంతా ఒక పీడకలు అనుకొని నాకెంత దూరంగా ఉంటే నీకంత మంచిది. ఓ, చూసావా నా మంచి గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావో. బేసిక్గా నువ్వు చాలా మంచోడివి, నీకే అర్థం కావట్లేదు అంతే. అయినా ఆడపిల్లనయ్యుండి సిగ్గు విడిచి ప్రేమిస్తున్నా అంటుంటే పిల్లిని చూసిన ఎలకలా పరుగులు తీస్తావేంటి? ప్రేమ అని కాకుండా ఇంకేం అడిగినా అప్పుడు తెలిసేది ఎవరిని చూసి ఎవరు పరుగులు తీసేవాళ్ళు. అదంతా కాదు, ఫైనల్గా అడుగుతున్నాను, ఇంతకీ ఇప్పుడు ఏమంటావు? నిన్ను వదిలే ప్రసక్తే లేదంటాను. ఓహో, పెద్ద ప్లానింగ్తోనే వచ్చినట్టున్నావు. మంచిగా చెప్తే ఎవరినరే? చెప్తా. నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీకు కొంచెం ట్రైల్ చూపిస్తా. నా ప్రేమతో నీకు పిచ్చెక్కిస్తా. ఓ, ఐఎమ్ వెయిటింగ్. హలో, నువ్వు నాకు కాల్ చేసావా? ఈరోజు నీ మార్క్ చేసి పెట్టుకోవాలి. నీ ఎక్సైట్మెంట్ నీ దగ్గరే పెట్టుకొని నాకు ఒక 2000 కావాలి, ఫోన్పే చేయి. ఆ, ఎందుకు? ఎందుకా? ఓహో, చూసావా, మనీ అడగగానే క్వశ్చనింగ్ స్టార్ట్ చేసావు. ప్రేమిస్తున్నా అని చెప్పడం కాదు, ప్రేమించిన అబ్బాయి అవసరాలు కూడా తీర్చాలి. తప్పైపోయింది బాబు, ఇప్పుడే పంపిస్తున్నా ఉండు. అర్జెంటుగా 500 కావాలి, ఫోన్పే చేయి. హ్మ్, 700 కావాలి, అర్జెంటుగా వేసావా? హ్మ్. ఏంటి మీట్ అవ్వాలన్నావు? మనీ భారం బాగా పెరిగినట్టుంది. అందుకే మొదటి నుంచి మొత్తుకుంటుంది, నువ్వు నన్ను భరించలేవు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఇక్కడితో నన్ను కటీఫ్ చేసుకొని కెరీర్ మీద ఫోకస్ చేసుకో. సొల్యూషన్ చెప్తుంటే సైకోలో నవ్వుతున్నావేంటే? నువ్వు ఇప్పటి వరకు నా దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నా అనుకుంటున్నావు? జస్ట్ 4300 రూపీస్. అంతేనా? కనీసం అమ్మాయి దగ్గర 5000 కూడా ఖర్చు పెట్టించుకోలేకపోతున్నావు. అంత మాత్రానికే భారం భరించలేం అని భారీ డైలాగులు ఎందుకో?
మన ఎక్స్పెన్సెస్ మరీ ఎంత తక్కువ. నీకో విషయం చెప్పనా, నువ్వు చాలా మంచోడివి, కానీ నీకు భయం. ఆ భయం నీలోని మంచితనాన్ని కప్పేస్తుంది. ఆ, ప్రతి విషయంలో ఇంత పాజిటివ్గా ఎలా ఆలోచిస్తున్నావే? చాలా సింపుల్, మనస్ఫూర్తిగా ప్రేమించడమే. ఒక్క నిమిషం, మళ్ళీ ఎప్పుడు? సేమ్ ప్లేస్, రేపు మార్నింగ్ ఎర్లీగా వచ్చాయి, మాట్లాడేసుకుందాం. సాయంత్రం అయిందిగా, వెళ్ళిపోయి ఉంటుందిలే. ఏంటి లేట్ అయింది? పర్లేదులే, నువ్వు వచ్చేసావు, అది చాలు నాకు. ఏమైంది అలా ఉన్నావు? జస్ట్ ముద్దేగా పెట్టింది, దానికి ఎందుకింత ప్రేమ పెంచుకున్నావు? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? థ్యాంక్ యూ, ఇప్పటికైనా నాది ప్రేమ అని రియలైజ్ అయ్యావు. అలా ఏం లేదు, జస్ట్ అడగాలనిపించింది అంతే. నీకెలా చెప్పాలో నాకు అర్థమవడం లేదు. ఈ జనరేషన్ వాళ్ళకి మన మధ్య జరిగింది జస్ట్ కిస్ మాత్రమే అనిపించవచ్చు, బట్ నాకు మాత్రం అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. నాకు ఇది జస్ట్ కిస్ మాత్రమే కాదు, అందరూ చెప్పే మాటే, అయినా సరే విను. నేను అందరమ్మాయిల్లా అస్సలు కాదు. సర్లే, నీ గురించి చెప్పు, విందాం. నాకెవరూ లేరు. చిన్నప్పుడే అమ్మా నాన్న దూరం అయ్యారు. అనాథాశ్రమంలో ప్రేమ అనురాగాలు తెలియకుండానే పెరిగాను. ఉన్నంతలో చదువుకొని సర్వైవల్ కోసం జాబ్, అంతే. చిన్నప్పటి నుంచి ప్రేమ చూపించే వాళ్ళు లేకపోవడం వల్లేమో ప్రేమ విలువేంటో నాకు బాగా తెలుసు. సరే,
బయలుదేరదామా? ఏమైంది? నా గురించి అడిగావు, మరి నీ గురించి చెప్పవా? చెప్పుకునే అంత గొప్ప చరిత్ర ఏం కాదులే. నాది నీది ఒకే కదా, కాకపోతే చిన్న చేంజ్. నువ్వు చక్కగా చదువుకొని జాబ్ చేస్తున్నావు, నేను బ్రతుకు తెరువు కోసం మాటలతో బురిడీలు చేస్తుంటా అంతే. రోడ్ సైడ్ బతుకులు, ఆకలి కోసం ఏడుపులు, అడుగడుగున అవమానాలు. మంచితనం ముద్ద పెట్టదు, మాయ చేస్తేనే బ్రతకగలం అని నేర్పిన పాఠాలే నా చదువు. చస్తే ఏడ్చే దిక్కు దివానం కూడా లేదు. ప్లీజ్ ఇంకొకసారి అలా అనుకు. నువ్వు చెప్పినవన్నీ నేను నీ లైఫ్లోకి రాకముందు వరకు, కానీ ఇప్పుడు నీకు అవసరం లేదు. ఎందుకంటే నీకు నేనున్నాను. నన్ను బిలీవ్ చేయి. ఐ లవ్ యూ. I love you. మామా, నువ్వు కోపం తెచ్చుకోనంటే ఒక విషయం చెప్పనా? చెప్పు. నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు కదా, ఫ్రెండ్ని మామ, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఎందుకో తనందరిలా కాదనిపిస్తుందిరా. తనతో మాట్లాడుతూ తనతో గడుపుతుంటే ఎక్కడ తన ప్రేమలో పడిపోతానేమో అని భయం వేస్తుంది. ప్రేమ అంటేనే బూత్ అని ఫీల్ అయ్యే నిన్నటి నుండి ఆ అమ్మాయిది ప్రేమ అని ఒప్పుకునే స్టేజ్కి వచ్చావంటే అక్కడే అర్థమవుతుందిరా నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు. అలా ఏం లేదురా. నోటితో అబద్ధం చెప్పినంత ఈజీ కదరా కళ్ళల్లో నిజం దాచడం. నీ మనసులో తనపై ఉన్న ప్రేమ నీ కళ్ళల్లో నాకు కనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించకు మామ, మళ్ళీ అలాంటి అమ్మాయి దొరకదు. నేను నీ ఫ్రెండ్ని మామ, నేను ఎప్పుడు నీ మంచిగా కోరుకుంటాను. హలో, నీతో కొంచెం మాట్లాడాలి. ష్యూర్.
నా మనసుని చదివేసావా ఏంటి? సిచ్యువేషన్కి తగ్గట్టు శారీలో వచ్చావు. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మనసుని చదవడం కూడా ఈజీయే. నువ్వు అన్నది నిజమే. నాకు భయం. ఆ భయం వల్లే ఎన్ని రోజులు నా ఎమోషన్స్ని బాడీని బట్టలతో కవర్ చేసినట్టు కవర్ చేసి పడేశాను. కానీ నా భయాన్ని నువ్వు తీసేసావు. నీతో లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు అనే నమ్మకాన్ని నాకు ఇచ్చావు. I love you. లవ్ చేయడానికి ఒకడు, ఫిజికల్ రిలేషన్షిప్ కోసం ఇంకొకడు, బాయ్ ఫ్రెండ్గా ఒకడు, బెస్టీగా ఇంకొకడు. ఇలా ఉన్న ఈ జనరేషన్లో ప్రేమైనా పెళ్ళైనా ఆఖరికి ముద్దైనా సరే ఒక్కడితోనే అనుకోవడం కొంచెం కష్టమే. కానీ ట్రై చేయండి. మీ పిచ్చి పనుల కోసం ప్రేమ అనే పదాన్ని యూజ్ చేసుకొని ప్రేమ యొక్క విలువను తగ్గించకండి.